జోగి రమేష్ వైసీపీకి చెందిన మాజీ మంత్రి జగన్ కేబినెట్ లో చివరి 2 ఏళ్ల హౌసింగ్ మినిస్టర్ గా పనిచేశారు. ఆయన వైసీపీలో ఫైర్ బ్రాండ్, బలమైన బీసీ నేత. జోగి రమేష్ ఇటీవలే తెలుగుదేశం పార్టీలో ర్యాలీలో కనిపించారు. అది టీడీపీలో అతిపెద్ద రచ్చకు కారణమైంది. ఏకంగా టీడీపీ అధినాయకత్వం సీరియస్ గా రియాక్ట్ కావడంతో ఆ ర్యాలీలో పాలుపంచుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు అంతా ఒక్కొక్కరుగా వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. వైసీపీ నేతతో రాసుకొని పూసుకొని తిరగడం ఏంటని టీడీపీ హైకమాండ్ గుస్సా అయింది. ఆ పార్టీ తనదైన శైలిలో నేతల నుంచి సంజాయిషీ కోరుకుంటుంది. ఇది ఏ పార్టీ అయినా చేయాల్సిందే. కానీ అదే టైంలో వైసీపీ వైపు నుంచి చూస్తే కనుక అలాంటిది ఏదీ లేకపోవడం చిత్రంగానే తోస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే ఆ ర్యాలీకి వెళ్లిన నేత వైసీపీలో సీనియర్. అంతేకాదు, ఆయన వెళ్లిన ఆ ర్యాలీలో మొత్తానికి మొత్తం టీడీపీ నేతలే ఉన్నారు. అది ఒక విధంగా చెప్పాలి అంటే టీడీపీ ప్రోగ్రాం గౌడ సంఘం ఆర్గనైజ్ చేసింది అని చెప్పుకోవడానికి అయితే వీలు లేదు. ఇతర పార్టీల నేతలు ఎవరు అక్కడ కనిపించలేదు. సో అలా కనుక చూస్తే వైసీపీ నేత జోగి రమేష్ టీడీపీ వారిని కలిసేందుకే ఆ మీటింగుకు వెళ్లారు అని అనుకోవాల్సి ఉంటుంది. సహజంగా ఒక పార్టీలో కీలకంగా ఉన్న నేత వేరే పార్టీ కార్యక్రమాలలో కనిపిస్తే వెంటనే చేయాల్సింది ఏంటి? ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆయన పార్టీ గీత దాటినట్లుగా కూడా భావించాలి. ముందుగా ఆయనకు షోకాజ్ నోటీసును జారీ చేయాలి. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ తీసుకోవాలి. అది కనుక సంతృప్తికరంగా లేకపోతే ఆయన మీద యాక్షన్ తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇదే ఏ రాజకీయ పార్టీలో అయినా జరిగేది. కానీ వైసీపీలో అయితే అలాంటి పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. చెడి చప్పుడు లేకుండా ఎందుకు ఉండిపోతున్నారు అన్నది చర్చకు వస్తోంది. జోగి రమేష్ ప్లేస్ లో ఎవరైనా ఉండి ఉంటే ఈ పార్టీకి షోకాజ్ నోటీసు వచ్చేదా అన్నది కూడా అంటున్న నేపథ్యం ఉంది. మరి జోగి రమేష్ మీద వైసీపీ యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు అంటే దానికి రకరకాలైన విషయాలు వినిపిస్తున్నాయి. జోగి రమేష్ ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయనకు కోరిన మైలవరం సీటు అప్పగించిన పార్టీ పరంగా అయితే పని ప్రారంభించలేదు అని అంటున్నారు. దాంతో ఆయన ఎటు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన ఈ విధంగా టీడీపీతో రాసుకొని పూసుకొని తిరిగితే ఏమవుతుందన్న భావనతో వదిలేశారా అన్న చర్చ సాగుతోంది. మరోవైపు అయితే టీడీపీలో రాజకీయ కలి పుట్టించాలనే జోగి రమేష్ ని వైసీపీ నేతలే ప్రోత్సహిస్తున్నారా అన్నది కూడా చర్చగా వస్తోంది. ఏదేమైనా జోగి రమేష్ మీద వైసీపీ యాక్షన్ తీసుకోకపోవడం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏ విధంగా వైసీపీ దీని మీద రియాక్ట్ అవుతుందో.